నమస్తే కాక, ఎట్లున్నారు అందరూ? ఈ రోజు అయితే పొద్దున రెడీ అయ్యి మా డాడీ పని మీద అయితే పోతున్నా. అందే ఎండ దంచి కొడుతుంది అంటే మధ్యలో ఈ సిగ్నల్ ఆవిడ ఒకటి ఇదొకటి దమ్ ఉంటది హైదరాబాద్ లో. ఆఫీస్ అయితే చాలా పీస్ గా ఉంది. లోపల ఒక టెంపుల్ కూడా ఉంది. ఇక గవర్నమెంట్ సొమ్ము కదా, అట్లనే ఉంటది. పోయిన పని అయితే కంప్లీట్ చేసుకున్నాం. మన చేతిలో ఎంత గవర్నమెంట్ ఉన్నా గానీ ఎంప్లాయీలకు అయితే నెత్తి మీద ఉంటాయి కళ్ళు. అక్కడ నుంచి ఇంటికి అయితే పోతున్నా. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయింది. అందుకే ఏం తినబుద్ధి అయితే అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇక లైట్ గా అట్లా సాసెస్ తోని టచ్ అప్ ఇచ్చి కడుపులోకి అయితే వేసేసిన. అక్కడ నుంచి షటిల్ కి అయితే వెళ్ళిపోయినా. అందరికి ఒక విషయం అయితే చెప్పాలి, ఇక రేపటి నుంచి షటిల్ కి అయితే పోతలేను. ఎందుకంటే మ్యాచ్ టైం కే నాకు షటిల్ ఉంటుంది. ఇక మ్యాచ్ చూడలేకపోతున్నా అని చెప్పి క్యాన్సిల్ చేసిన. మళ్ళీ ఐపీఎల్ అయినాక అయితే జాయిన్ అయిపోతా షటిల్ కి. ఇక మనకైతే కుల్నా కొడుకు అయితే కనిపించిండు రోడ్ మీద. వాళ్ళతోనో ఫోన్ మాట్లాడుకుంటే మొత్తం మెలికలు అయితే తిరిగిపోతుండీడు. అక్కడ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయినా. ఇక పోయేదారిలో ఒక సోడా షాప్ అయితే ఉంది. ఇక షాప్ అయితే కొత్తగా పడ్డదంట. ఇక సోడాలు అయితే చాలా బాగున్నాయి. మావాడైతే మందాయనైతే తాగుతుండు సోడాని. ఆ ఎక్స్ప్రెషన్ లో చూడు. ఇంటికి వచ్చేసి మ్యాచ్ చూసుకుంటూ అయితే కూర్చున్నాం. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.